ఉంటాం కదా. ఎవ్వరు కూడా పరిపూర్ణమైనటువంటి మానవుడు ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. కనుక మనమందరం కూడా తప్పిపోతున్నటువంటి వారమే. అయితే ప్రభు ప్రేమను బట్టి దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, మరొక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక బల్లవర్తమానము విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాదు దేవుడు మాట్లాడేటటువంటి సందర్భం ఇది. కనుక ఈ యొక్క సమయాన్ని ఎవ్వరు కూడా వ్యర్థం చేసుకోవద్దు. అందరూ జాగ్రత్తగా దయచేసి వినాలి. జాగ్రత్తగా విని దేవుడు మనతో మాట్లాడినట్లు మీరు ప్రార్థన చేయాలి. బల్లవర్తమానం అంటే చల్లగా పడుకొని నిద్రపోకూడదు. చాలా యాక్టివ్గా దేవుడు నా బలహీనతను ఎత్తి చూపే సందర్భంలో నేను సరి చేసుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి అని మనము చూడండి, మనం ఈ లోకయాత్రలో సాగిపోతున్న సందర్భంలో పాపము ఒప్పుకునే సందర్భాలు 3 ఉంటాయి. దేవుని వాక్యంలో రాయబడిన విధంగా మానవుడు పాపం ఒప్పుకొనుటలో 3 టైప్స్, 3 సందర్భాలు. మొట్టమొదటి సందర్భం జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో వెంటనే పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం, ఇమ్మీడియట్ యాక్షన్. రెండవది, వారానికి ఒక్కసారి బల్ల చుట్టూ చేరి వచ్చిన మనము వారానికి ఒకసారి పాపం ఒప్పుకోవడం. తర్వాత సంవత్సరంలో ఒక్కసారి 31st నైట్. 3 సందర్భాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అందులో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏంటి అంటే చెప్తారా ఎవరైనా? ఎస్, చెప్పండి. పాపం ఒప్పుకునే 3 సందర్భాలు, దేవుడు మనకిచ్చిన 3 అవకాశాలు. ఈ 3 అవకాశాలలో శ్రేష్టమైనటువంటిది ఏది చెప్పగలరా? నేను చెప్తాను. మనము పాపం చేసిన వెంటనే ఒప్పుకోవడం అనేది చాలా శ్రేష్టమైనది. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో వెంటనే ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో ఉంది, అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకోవాలి. తర్వాత చాలాసార్లు ఒప్పుకుంటాము, చెప్పండి, విడిచిపెట్టాము, అట్నే మోసుకుంటూ పోతూ ఉంటాం. ఎన్నో నెల ఇది? 10వ నెల కదా. 31వ తేదీ నుంచి 10వ నెల వరకు మోసుకుంటూనే వస్తూ ఉన్నాం. అది క్రైస్తవ విశ్వాస జీవితానికి ఎదుగుదల ఉండదు, మరుగుజ్జులాగా ఉంటాం. ఎదుగుదల లేనటువంటి స్థితి. స్పిరిచువల్ స్టాండర్డ్స్లో ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు మనల్ని చూడాలన్నది దేవుని యొక్క సంకల్పం. మనము ఇంకా పునాది గురించే మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకా పునాది వల్లే మనం ఉన్నాం. కట్టబడాలా, దేవుని కొరకు మనము కట్టబడే అనుభవంలోకి మనం రావాలన్నది దేవుని యొక్క సంకల్పం. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే సందర్భంలో మనం పరీక్షించుకోవాలి, మనము సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, మనము వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి కదా. ఏదో విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఒకటి గమనించండి, ఈ వారమంతట్లో నేను ఎక్కడ తప్పిపోయినాను, ఎక్కడ పడిపోయినాను? నా చూపుల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా నా ప్రభువును నేను ఎంతగా దుఃఖపెట్టాను, ప్రభు నా విషయమై ఎంత చింత కలిగి ఉన్నాడు. మనమందరం కూడా పరీక్షించుకోవాలి. ఎన్నిసార్లు దేవుణ్ణి సిలువ వేస్తావు నువ్వు? ఎన్నిసార్లు నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలను బట్టి దేవుణ్ణి హింస పెడతావు? అది మనకు ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రం కూడా మంచిది కాదు. దేవుడు భూమి మీదకి త్వరగా రాబోతా ఉన్నాడు కదా. దేవుడు భూమి మీదకి త్వరగా రాబోతా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తూ ఉన్నాయట. ఆయనకు ముందుగా తెగుళ్ళు చూసినాం కదా. ఏం తెగులు వచ్చింది? కరోనా వైరస్. చూడండి, ఈ యొక్క గాలిలో, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, ఈ యొక్క గాలిలో మనకు కనబడకుండా 3 లక్షల వైరస్లు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 3 lakhs కంటే ఎక్కువ వైరస్లు ఉన్నాయి. ఒక్క వైరసే వచ్చింది. ఒక్క వైరస్కు దేవుడు అనుమతిస్తే ప్రపంచం గడలగడలాడిపోయింది కదా. ఎక్కడ ఎప్పుడు ఎవరు చచ్చిపోయినారో ఎవరు చెప్పలేకపోయినారు కదా. వారి శవాలను, వారి డెడ్ బాడీ చూసేదానికి కూడా లేకుండా పోయింది. ఇది ఏందో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. చాలాసార్లు మనం ఇది గ్రహించాం. కరోనా గురించి పెట్టినాడు అంటే నువ్వు నేను సరి చేసుకొని ప్రభు సన్నిధికి రావాలి. మనం అలాగ కాకుండా నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఏదైనా చేయొచ్చు. ఏదైనా మన జీవితంలో దేవుడు అనుమతించడానికి అవకాశం ఉంది. కనుక ప్రభు దృష్టికి నువ్వు విలువైన వాడవు. మనం ఆరాధనలో చూస్తూ వచ్చినాం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వరు లేడంట. వరలలో నిన్ను పోలిన వాళ్ళు ఎవ్వరు లేరంట కదా.
ఒక మాట మనకు అర్థమైంది అని చెప్తాను. దేవుడు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని యూనిక్గా సృష్టించినాడు. చూడండి, మన చేతికి 5 వేలు ఉన్నాయి కదా, ఈ 5 వేలకు ముద్రలు ఉంటాయి. ఒకరి ముద్ర మ్యాచ్ కాదు. ఐరిష్, ఈ కళ్ళు కూడా ఒకరికి ఉండే విధంగా ఒకరికి ఉండదు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకమైనటువంటి వారిగా దేవుడు సృష్టించినాడు. ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు సృష్టించినాడు. ప్రత్యేకమైనగా నువ్వు జీవించాలని దేవుడు నిన్ను సృష్టించినాడు. ఇది మర్చిపోయి జీవితంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీకెంతో నష్టం ఉంది. బ్రదర్, అందరూ తింటా ఉంటే నేను తిన్నాను, అందరూ పోతా ఉంటే నేను పోయినాను, అందరూ చూస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను, అందరూ చేస్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను అంటే కుదరదు. యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ అదర్స్. మీకు ఒక విషయం తెలుసా? పరిశుద్ధత, దీన్ని గ్రీక్ లాంగ్వేజ్లో ఖడోష్ అంటారు. ఖడోష్, దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తే వారు. కనుక మనమందరం కూడా పరిశుద్ధపరచబడినటువంటి వారమై ప్రత్యేకింపబడినటువంటి వారం. అందుకే మొదటి పేతురులో మనం చూస్తే రాజులైనటువంటి యాజక సమూహము అని దేవుడు మనకు ఒక పెద్ద గొప్ప పేరు పెట్టినాడు. మనం రాజులంగానే మనం జీవిస్తూ ఉన్నామా? మన జీవితం ఎలాగుంది? మనము పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి ఎవరైనా త్వరగా. కాబట్టి ప్రతి మనుష్యుడు చాలు తన్ను తాను, దిస్ ఈజ్ ద సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలా, పరిశీలించుకోవాలా. మీకు ఒక ప్రశ్న, ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు చెప్పండి? ఎగ్జామ్స్ మీరు ఎవరు రాయలేదా యవనస్తులు? ఎందుకమ్మా ఎగ్జామ్స్ చెప్పండి? ఎందుకు ఎగ్జామ్స్ రాసినారు మీరు? చెప్పండి, ఎందుకు ఎగ్జామ్స్ రాసినారు మీరు అందరూ? తెలీదా? ఎందుకు? పరీక్షలు పాస్ అవ్వడానట బ్రదర్ చెప్పినాడు. మీరు చెప్పండి, చెప్పుమా, ఇక్కడ మార్కులు వేయడం లేదు కదా, చెప్పండి ఎందుకు పరీక్ష అవసరం? ఎస్ అన్న బాగా చెప్పాడు. ప్రమోషన్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాస్తే ఇంటర్మీడియట్ ఎంసెట్ మంచిగా రాస్తే డాక్టర్లు, ఇంజనీర్స్. సరిగ్గా రాకపోతే మైలవరంలోనే ఉంటారు కదా, పైకి ఉన్నత స్థానానికి పోలేరు. ఇప్పుడు చెప్పండి, పరీక్ష అవసరం అంటారా? అవసరమా కాదా? కంపల్సరీ పరీక్ష మనందరికి కూడా అవసరం. ఎందుకు? ప్రమోషన్, నెక్స్ట్ స్థానానికి మనం పోవాలంటే మనం పరీక్షించుకోవాలి. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా. సంవత్సరం అంతా చదివినావు, పరీక్ష సరిగా రాయకపోతే నీకు మార్కులు వస్తాయా రావా? చెప్పండి. రావు. రాకపోతే మళ్ళీ నువ్వు 10th క్లాసే, ప్రమోషన్ లేదు. కనుక పరీక్ష మన జీవిత యాత్రలో మనందరికి కూడా అవసరం. ఇంకొకటి మెజర్మెంట్స్, కొలత అనేది చాలా అవసరం. మనమందరం కూడా పరీక్షించుకోవాలా. ప్రభా, నీ దృష్టికి నా జీవితం ఎలాగుంది? వేరే వాళ్ళ దృష్టికి భక్తో అన్నజుడు ఎంత బాగా ప్రార్థన చేస్తాడు, ఎంత బాగా సువార్త చెప్తాడు, ఎంత బాగా వాక్యం చెప్తాడు. ఇది కాదు కావాల్సింది. పరలోకంలో ప్రభు దృష్టికి నీ జీవితం ఎలాగుంది? ఆయన నీ జీవితాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడా? నీ జీవితం ద్వారా ప్రభు మహిమపరచబడతా ఉన్నాడా? నీ యొక్క మాటలు, ప్రవర్తన, క్రియలు, చూపులు, వీటి ద్వారా ప్రభు మహిమపరచబడతా ఉన్నాడా? మనల్ని చూస్తే ఎవరు కనపడాలా? చెప్పండి. క్రీస్తు కనపడాలా. యేసు క్రీస్తు వారు తండ్రైన దేవుని యొక్క సారూప్యం. కనుక నువ్వు నేను కూడా మనల్ని చూసినప్పుడు యేసు ప్రభు కనపడాలా. మనలో దేవుడు యేసుక్రీస్తు ప్రభులా కనపడాలా. మనం మా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలంట కదా. ఎదుగుతున్నామా? అన్ని విషయాలలో ఎదుగుతా ఉన్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? సత్యం చెప్తా ఉన్నామా? క్రీస్తు వలె మన జీవితం ఉందా? మనం పరీక్షించుకొని బలలో మనము పాలు పొందాలి. చదవండి తర్వాత 11:28 చదవండి. ప్రతి మనుష్యుడు పరీక్షించుకోలేను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది రాగాల. అట్లా చేసిన తర్వాత మాత్రమే మనం బలలో చేయాలి. బలలో చేయమంటే ఏదో పెద్ద హక్కుగా చేయెత్తుతారు అందరూ కదా. అదేదో పెద్ద హక్కు, మా అబ్బా జాగీర్దార్ అన్నట్లు చేతుతారు. దానివల్ల చాలా నష్టం. గ్రహింపు లేకుండా బల్ల ఇవ్వడం తప్పు, బల్ల తీసుకోవడం కూడా తప్పే. గిన్నె అందించే పని కూడా చాలా శ్రేష్టమైనది, బలలో పాలు పొందుతాం కూడా చాలా శ్రేష్టమైనది.
చాలాసార్లు అజ్ఞానంగా అనాలోచకంగా బలలో మనం పాల్పొందుతూ ఉంటాం. దాని వలన చాలా నష్టం ఉంది, చాలా నష్టం ఉంది. ఎవ్వరు అట్లా చేయొద్దు. మానవులమైన మనం అందరం కూడా పాపాత్ములమే. ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా తప్పిపోతూ ఉంటాం, ఖచ్చితంగా పడిపోతూ ఉంటాం. అయితే పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు మన దేవుడు, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు మన దేవుడు కదా. నువ్వు ఎక్కడ తప్పైనావో, ఎక్కడ పడిపోయినావో ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలా. అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ పాపము నీకు దేవునికి తప్ప ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు కదా. రహస్య దేవుని ప్రజలను, దైవ సేవకుడిని మోసం చేస్తూ లోకంలో నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఆదివారం వస్తానే కూర్చొని బలలో పాల్పొందితే చదువుడా నీకెంతో నష్టం ఉంది. వివేచింపక తిని తాగవాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చాలు, శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతా ఉన్నాడు. కనుక నువ్వు శిక్ష కొరకు తింటున్నావా, బలము కొరకు తింటున్నావా? ఈ లోకయాత్రలో మనము సాతాను జయించాలంటే, ఈ లోకాన్ని జయించాలంటే దేవుని శక్తి మనకు అవసరం. దేవుని శక్తి ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుట ద్వారా మాత్రమే దేవుని శక్తిని మనం పొందగలం. దేవుని శక్తి లేకపోతే ఈ లోకంలో సాతాను మనం జయించలేం. సులభంగా ఈ లోకంలో మనం పడిపోతాం, మనం లేవలేం. సాతాను ఎక్కడుంటుంది తెలుసా? ఏడుంటుంది చెప్పండి? ఏడుంటుంది? మన పక్కనే ఉంటుంది అంట. అక్క చెప్తాను, మన పక్కనే ఉంటుంది. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని వాక్యం వినడం దానికి ఇష్టం లేదు. ఎందుకు? దేవుని వాక్యం వింటే నువ్వు సరి చేసుకుంటావు, నువ్వు బాగుపడతావు. కాబట్టి దేవుని వాక్యం వినకుండా నేనేం చేస్తా తెలుసా? బాగా చల్లగా నిద్రపో అని చెప్తుంది. మీరెవరు నిద్రపోకండి. నిద్రపోకుండా దేవుని వాక్యం విని మనము సరి చేసుకోవాలి. సరే, ఈ బల్ల శ్రేష్టమైనటువంటి విందు, ఇది పరలోకపు విందు కదా. ఒక మంచి విందుకు మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేసినారనుకోండి, మనం ఎట్లా పోతాం చెప్పండి? సిస్టర్స్ అయితే ఆ పక్కింటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళకి ఆర్నమెంట్స్ నగలు ఇప్పించుకొని, వాళ్ళకి లేకపోయినా కూడా వేరే వాళ్ళు తక్కువ కానీ సిస్టర్స్ ఎక్కువ. అంతేకాదు, ఎందుకు అట్లా వేసుకొని పోవాలతారో చెప్తారా? ఎందుకు పోతారో అట్లా చెప్పండి? మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి నగలు ధరించుకోవాలి. ఎందుకు పోతాం మనం అట్లా చెప్పండి? ఎస్, గ్రాండ్గా ఉండాలా. మనం ఎట్లుండాలా? గ్రాండ్గా కనపడాలా. మనల్ని చూస్తే ఓ పెద్ద ఏం లేకున్నా పర్వాలే, మనల్ని చూసిన లేమనుకోవాలంటే గ్రాండ్గా ఉండాలా. చాలాసార్లు మనం ఈ విధంగానే బతుకుతూ ఉంటాము. అయితే నీ జీవితంలో దేవునికి స్థానం ఎలాగున్నావు? దేవుని బలలో పాలు పొందుతున్నటువంటి నీవు, దేవుని విందులో పాలు పొందుతున్నటువంటి నీవు, దేవుడిచ్చేటటువంటి మహిమ వస్త్రాలు నీ జీవితంలో ఉన్నాయా? రక్షణ వస్త్రాలు ఉన్నాయా? మహిమ వస్త్రాలు? అదే జరిగేది. కాబట్టి మనం పరీక్షించుకోవడము చాలా అవసరం. సరే, దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని దావీదు మహారాజు ఇన్వైట్ చేస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎస్, మెఫీబోషెత్ కదా. ఆయన ఎలాంటి వాడంటే, ఎలాంటి వాడు? కుంటికాళ్ళు కలిగిన. సరే చూద్దాం రండి, ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి వాళ్ళను ఆయన ఇన్వైట్ చేసినాడు చూద్దాం రండి. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి. 2 సమూయేలు 9:17 వచనం చదవండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా? చదవండి. చిత్తగించుము, లోదెబారులో కాలు కలిగినటువంటి కుమారుడు ఉన్నాడు. ఇతడు ఎక్కడున్నాడు అంటే లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడంట కదా. ఇక్కడ 3 అంశాలు చూడండి జాగ్రత్తగా. మొట్టమొదటిది, ఇతను ఎక్కడున్నాడు? ఎస్, లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా ఇతని పరిస్థితి ఎలా ఉందంటే కుంటికాలు కలిగినటువంటి వ్యక్తి, నడవలేడు కదా. చూడండి, రాజు దగ్గర కూర్చునే వాళ్ళు కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, నత్తోళ్ళు, చేలేనోళ్ళు ఎప్పుడు కూర్చోరు.
అసలు వాళ్ళు రాజు సముఖానికి కూడా రావడానికి రాజు ఒప్పుకోడు. ఒకవేళ రాజు దయదలిస్తే తప్ప కుంటి వాళ్ళు లోపలికి ప్రవేశించడానికి ఒప్పుకోరు. అలాంటిది ఈ వ్యక్తిని దావీదు రాజు ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి కుంటికాలు కలిగిన వ్యక్తి. మన జీవితం ఆ వ్యక్తికి కాలు ఒకటే లేదు. మన జీవితం చూస్తే అరికాలు మొదలు నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా కూడా లేదు. కనుక ఎట్లా ఉన్నామంటే పచ్చి పుండ్లు, గాయములు, మెత్తపడలేదు. ఆయన ఆలయానికి తీసుకొని వచ్చినాడు, జ్యేష్ఠుల సంఘానికి తీసుకొని వచ్చినాడు. ఆయన యొక్క బల్ల చుట్టూ మనము చేరి రాగలిగినాం. ఇది నీ జీవితంలో నువ్వు గ్రహించాలా. నా జీవితం ఎలాంటిది? కుంటికాలు కలిగినటువంటి జీవితం. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే లోదెబారులో ఉన్నాడు. లోదెబార్ అనగా దేవుని వాక్య ప్రకారము ఇది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. లోదెబారు అనగా వెనుకబడినటువంటి ప్రాంతము అంటే మన భాషలో ఎలాంటి ఎదుగుదల లేనటువంటి ప్రాంతం. ఇంకా బాగా చెప్పాలంటే మారుమూల ఉన్నటువంటి ప్రాంతం. ఇంకా బాగా చెప్పాలంటే కరువు ప్రాంతము. ఎక్కడున్నాడు ఈ వ్యక్తి? కుంటికాలు కలిగి ఉన్నాడు, కరువు ప్రాంతంలో ఉన్నాడు. మనం కూడా ఈ లోక యాత్రలో ఈ లోకం మనది కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది మనది కాదు. ఈ లోకంలో మనము కరువులో ఉన్నాం. ఎందుకు? ప్రభు ప్రజలకి ఇక్కడ స్వేచ్ఛ ఉందా? లేదు. ప్రభు ప్రజలు ఇక్కడ సంతోషంగా ఉంటారా? ఉండరు. దేవుని వేరే వాళ్ళు మన ఇంటికి పిలిచారనుకోండి, మనకు దూర బంధువులు కానీ ఎవరైనా పిలిచారనుకోండి, వాళ్ళ ఇంట్లో మనం దర్జాగా కూర్చోగలమా? కూర్చోలేము. వాళ్ళు కూర్చోమంటే మనం కూర్చుంటాం, వాళ్ళు చెప్పే వరకు మనం నిలబడి ఉంటాం. అదే మన ఫాదర్ ఇంటికి పోయినాం, మన తండ్రి ఇంటికి పోయినాం అనుకోండి, మనం ఏడ కూర్చుంటాం? డాడీ చైర్ ఖాళీగా ఉంటే డాడీ చైర్లోనే కూర్చుంటాం. ఎందుకో? దిస్ ఈజ్ మై ఫాదర్స్ హౌస్. ఇది నా తండ్రి ఇల్లు, ఇదంతా మా డాడీది, ఇదంతా మా డాడీ. అలాగే ఈ లోకం మనది కాదండి. ఈ లోకంలో ఇది ఏది కూడా మనది కాదు. కనుక ఈ లోక యాత్రలో సాగిపోతున్న మనము కరువులో ఉన్నాం. ఇలాంటి మనలను ప్రభువు పిలిచినాడు. తర్వాత మాకీరు ఇంట ఉన్నాడు. మాకీరు అనగా చేదు అనుభవం. మాకీరు అంటే చేదు అనుభవం. చేదు అనుభవం దేవుని వాక్య ప్రకారము శ్రమలకు గుర్తు. ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, బాధలు, కరువులు, సమస్యలు, దుఃఖము, చింత, ఆవేదన, అవమానము, నింద, అప్పులు ఇస్తారా? ఇలాంటి వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారా? అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క విందుకు, ఆ యొక్క బల్లకు పిలువబడినటువంటి నీ జీవితం, నా జీవితం ఎలాగుంది? మనము పరీక్షించుకోవలసినటువంటి వారంగా మనము ఉన్నాము. ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవండి, 29 చదవండి. చాలు. ఇప్పుడు మనం చూస్తే ఇలాంటి కుంటికాలు కలిగినటువంటి వ్యక్తి, కరువు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి, చేదు అనుభవంలో ఉన్నటువంటి మెఫీబోషెతును దావీదు ఆ యొక్క బల్ల ఎదుటకు తీసుకొని వచ్చినాడు. ఇది ఎంతవరకు అంటే చివరి వచనంలో ఉంది చూడండి. మొదటి సమూయేలు 9వ అధ్యాయం లాస్ట్. యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు. ఎంతవరకు చెప్పండి? సదాకాలం. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ బల్ల నీ కొరకే. నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ బల్ల దేవుడు సిద్ధపరిచినాడు. ఇది శ్రేష్టమైన విందు, పరలోకపు విందు. ఈ విందులో నీవు నేను పాలు పొందేటటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక ఎవ్వరు మిస్ కాకూడదు. మనం అందరం కూడా పాలు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాము. మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. బలహీన పడిపోతూ ఉన్నాం చాలాసార్లు. ఎందుకు అంటే మన జీవితం సరైన విధానంలో లేదు, ప్రభువుకి ఇష్టపూర్వకంగా లేదు. అయినప్పటికీ బలలో పాలు పొందుటను బట్టి మనమందరం కూడా బలహీనమైపోతూ ఉన్నాం. బలహీనమైన వారికి ఎలాంటి భోజనం అవసరం చెప్పండి? బలహీనులకు బలమైన ఆహారం అవసరం. బలహీనులకు పాలు తాగితే బలం వస్తుంది. అంతేనా? దేవుని వాక్యంలో మనం చూస్తే దావీదు రాజు అంటాడు, యెహోవా నా బలమా. కనుక దావీదు రాజు దేవుని బలంగా కలిగి ఉండుటను బట్టి తన జీవిత యాత్రలో ఎన్నో విజయాలు తాను పొందుతూ వచ్చినాడు. మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం వింటున్న సోదరుడా, నువ్వు బలముగా దేన్ని నువ్వు కలిగి ఉండవు? దేవుని నువ్వు బలంగా కలిగి ఉంటే నీ జీవితం కూడా మోర్ అండ్ మోర్ కాంకర్డ్, విజయం నుండి అత్యధికమైన విజయంలోకి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. చాలాసార్లు మనము దేని మీద ఆధారపడతాం? మాకు డబ్బు ఉందన్నా మాకేం భయం అంటాం. యెహోవా నా బలం అంటే ఆ యొక్క మందిరానికి వచ్చే వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఏందన్నా నువ్వు బాగా చెప్పినావు, నాకేం భయము, తూర్పు వైపున ఉన్న పొలాలన్నీ నాయి,
దక్షిణం వైపు ఉన్న పొలాలని నాయి. ఈ యొక్క 4 దిక్కులు నేను పొలాలు బాగా సంపాదించిన, డబ్బులు బాగున్నాయి, నాకు బంగాళాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకెందుకన్నా దేవుడు అన్నాడు కదా. మీకు కూడా ఎవరికన్నా అట్లనే అనిపిస్తుందా? ఎప్పుడు అనుకోకండి. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఈ భూమి మీద 4 దిక్కులు నువ్వు సంపాదించుకున్నావు, ఆ పై దిక్కు నీకు ఏమీ లేదు. పై దిక్కు ఏమి లేదు. పై దిక్కు ఒకటి సంపాదించుకొని ఈ 4 దిక్కులు ఏం లేకపోయినా పర్వాలే. అర్థమవుతుందా నేను చెప్పేది? పై దిక్కు ఒకటి నువ్వు సంపాదించుకొని ఈ 4 దిక్కులు నువ్వేం లేకపోయినా కూడా నువ్వు ధన్యుడివే. ఒకవేళ సింహాసనం, ఏం సింహాసనం అది? దేవుడు కూర్చుండే సింహాసనం. ఆయనతో కూడా కూర్చుండేటటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించినాడు. నువ్వెంత ధన్యుడవు, ఎంత ధన్యురాలు. కనుక నువ్వు బలహీన పడిపోకూడదు, నువ్వెప్పుడు కూడా బలంగా ఉండాలి. సరే, దావీదు ఏమంటా ఉన్నాడు? యెహోవా నా బలమా. ఎంత మంచి తీర్మానం కదా. అయితే 11వ అధ్యాయానికి మనం వచ్చేటప్పటికి, రాజులు వసంతకాలమున యుద్ధమునకు బయలుదేరు సందర్భంలో ఏం చేసినాడు దావీదు? ఏం చేసినాడు? నిద్రపోయినాడు కదా. నిద్రపోయినాడు. దేవుని ప్రజలకు ముందుగా ఉండవలసినటువంటి వ్యక్తి, దేవుని ప్రజల తరపున పోరాడాల్సిన వ్యక్తి, దేవుని ప్రజల నష్టానికి గురి అయిపోయినాడు. కనుక దావీదు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి బలముగా కలిగి ఉన్నావా? డబ్బు బలంగా కలిగి ఉన్నావా? కొంతమంది హోదా గురించి మాట్లాడుతాడు. ఏమోదబ్బా, నేను ఈ యొక్క గ్రామానికి చైర్మన్ అంటాను. ఏమంటాయన? చైర్మన్. ఒక ఉదాహరణ చెప్తాను. ఆ గ్రామం పేరు, ఆయన పేరు నేను చెప్పను. ఒకసారి ఒక సువార్త చేసుకుంటూ ఒక గ్రామానికి పోయినాం. ప్రతి సెకండ్ సాటర్డే కూడా మారుమూల గ్రామానికి సువార్తకు పోవడం మాకు అలవాటు. ఆ రోజు కూడా ఒక గ్రామానికి సువార్తకు పోయినాం, మారుమూల గ్రామానికి. అక్కడ సువార్త చేస్తూ ఉంటే ఆ ఊర్లో చైర్మన్ మమ్మల్ని పిలిపించినాడు. పిలిపించి లోపలికి వస్తానే వాకిలేయండి అంటున్నాడు. వాకిలేసిన తర్వాత ఆయనకు సువార్త చెప్పినాము. ప్రభు కృపను బట్టి నేనే చెప్పినాను. సువార్త విన్నాడు. ప్రకాష్ గారు, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఆపరేషన్ పోవాలి, నేను బతుకుతానా లేదా అని అడుగుతాను. బతుకుతానా లేదా అంటే, ఇది నేను ఎందుకు చెప్తానంటే, అతని సావు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు కనపడతా ఉన్నాడు. అతను చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను అని తనలో భయం పుట్టినప్పుడు దేవుడు అతనికి కావాల్సి వచ్చింది. ప్రభుని అంగీకరించాలి. వాళ్ళు ఇంకా అట్లనే బతుకుతూ ఉన్నారు. మేము ఎక్కడైనా పెళ్ళిళ్ళకి పోతే వాళ్ళు మమ్మల్ని చాలా హేళనగా మాట్లాడతారు కదా. అవి చెప్పకూడదు, కానీ అలాంటి మాటలతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఏమైందంటే, యేసు ప్రభు నమ్మని మా బంధువుల కుటుంబంలో ఒక ఆమె సూపర్ వాసమలు తాగింది. ఏమైంది? సూపర్ వాసమలు తాగింది. మళ్ళీ బతుకుతానని చెప్పి అట్టిపండు కూడా తినిందంట. ఇంకా పూర్తిగా చచ్చిపోవాలని. పొద్దుటూరులో ఏడా కాలేదు. కర్నూలు తీసుకుపోయినారు. కర్నూలు తీసుకుపోతే అక్కడ డాక్టర్లు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మేము ప్రార్థన చేసి వద్దామని పోయినాం. అప్పుడు ఏమన్నారంటే, రేయ్ ప్రకాష్, మీ దేవుడికిన ఇప్పుడు ఈమెను భర్తం చేస్తే రోగాలు బాగవుతాయా? ఏంది ప్రభా, ఇది చాలా ట్విస్ట్, ఏం చేయాలా? సరే, దేవుని చిత్తంలో ఉంటే బతుకుతుంది. కూర్చున్నాం, ప్రార్థన చేసినాం. తర్వాత మందిరానికి వచ్చి సహోదరులంగా కూర్చొని వారి కొరకు ప్రార్థన చేసినాం. ప్రభా, నీ మహిమ బయలుపరచబడాలి ప్రభా, మా బంధువుల మధ్య సాయం చేయంటే ప్రభు కృప, దేవుడు ఆమెకు ఆయుష్ పోసినాడు, దేవుడు ఆమెను బతికించినాడు. అయితే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మందిరానికి వస్తారు. వాళ్ళు 2వ వరుసలోనే కూర్చుంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్తానో తెలుసా? మేము ఫస్ట్ వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్తే వాళ్ళు నవ్వినారు. అయితే వాళ్ళకు చచ్చిపోతామని తెలిసినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినారు. ఈ దినాల్లో కూడా చాలామంది ఇట్లనే ఉన్నారు. మనం భూమి మీద ఎన్ని రోజులు బతుకుతామో మనకు తెలియదు. ప్రభు మనల్ని ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు. ఇంకొకటి మనకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. మరణము, డెత్. మరణం అంటే ఏం చెప్తారా ఎవరన్నా? వాట్ యు మీన్ బై డెత్? దేవుని వాక్యం చెప్తుంది, మరణం అనేది ఇట్స్ ఏ ప్రమోషన్. BBC ఛానల్లో వారితో చెప్పినాడన్న, నేను చనిపోయినాను అని ఎవ్వరు కూడా మీరు పేపర్లో రాయకండి. మరి ఏం రాయాలా?
చచ్చిపోయిన ఆయన గురించి ఏం రాయాలా? నా అడ్రస్ మారిందని రాయండి. నా అడ్రస్ మారింది. 3/807 SVM రోడ్, వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు కాదు, పరలోకం. నా అడ్రస్ ఏంది? పరలోకం. మనందరం కూడా ఇలాంటి నిరీక్షణ కలిగినటువంటి వారమే. పరలోకంలో ప్రభుతో కూడా మనం ఉండబోతా ఉన్నాం. ఈ లోకంలో మన కష్టాలు, మన బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ఒక దినాన మనం ఇక్కడ వదిలేసి ప్రభు పిలిచినప్పుడు ప్రభుతో మనం ఉండబోతా ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ప్రభుతో నువ్వు ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నట్టుగానే నువ్వేం చేయాలా? సరి చేయబడాలా. ఇంకొక మాట మనము దేవుని వాక్యంలో దేవుడు దావీదుని ఏమన్నాడు చెప్పండి? హృదయానుసారుడు. ఇంత గొప్ప వ్యక్తి పాపం చేసినప్పుడు దావీదు 5 సందర్భాల్లో పాపం చేస్తాడు. ప్రభు చిత్తం అయితే నేను ఇంకొకసారి మీ మధ్య పంచుకుంటా. ఒక సందర్భం మాత్రమే నేను చెప్పి నేను ముగిస్తా. దావీదు ఆ బత్షెబాతో పాపం చేసినప్పుడు, నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు దావీదు ఎంత దీనుడై ఒప్పుకుంటాడో తెలుసా? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుమయ్యా, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము దేవా, ఇమము కంటే తెల్లగా ఉండునట్లు. ఏం పశ్చాత్తాపం అండి! ఇంటిపై అది చదవండి, కన్నీళ్లు కారిపోతాయి. ఒక నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు ఎట్లా దావీదు సరి చేసుకున్నాడో చూడండి. తన జీవితంలో దావీదు నేర్చుకున్నటువంటి పాఠం మీద ఉన్నాడు. రాజు ఎదుటికి ఎవ్వరు పోయి ధైర్యంగా చెప్పలేరు. నువ్వు పాపం చేసినావంటే రాజు ఏమంటాడు తెలుసా? ఈయన ఉరిది అని అంటాడు కదా. అయితే దావీదు అట్లా అనలేదు. నాతాను ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే దావీదు ఒప్పుకుంటా వచ్చినాడు. అవును ప్రభువా, ఎస్, నేను పాపం చేసిన. దేవుడు వదిలిపెట్టినాడా? ఒక గొర్రెకు 5 గొర్రెలు, ఒకరిని హత్య చేసినందుకు 5గురు. ఎవ్వరం తప్పించుకోలేం మనం. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఎవ్వరు చూడలేదులే అని పాపం చేస్తూ ఉంటే ఒక దినాన నువ్వు చేసిన పాపము లైవ్ టెలికాస్ట్ చేస్తాడు దేవుడు. అందరు చూస్తూ ఉండగా బట్టపైలు అవుతుంది నీ పాపం. సోదరుడా, నువ్వు తప్పించుకోలేవు. నిర్లక్ష్యంగా నువ్వు జీవించద్దు. జాగ్రత్త పడు. హైదరాబాద్ పోవాలంటే ఏం చేస్తాం చెప్పండి? 3 రోజుల ముందు టికెట్ కొనుక్కుంటాం, అంతేనా? బట్టలన్నీ సర్దుకుంటాం, ఆధార్ కార్డు పెట్టుకుంటాం, పాన్ కార్డు పెట్టుకుంటాం కదా. మా వరకు మేమైతే ఆఫీస్ ఫైల్స్ అన్నీ చూసుకోవాలా, సిస్టమ్ గిట్టం అంతా రెడీగా పెట్టుకొని పోవాలి. ఎందుకు? ప్రజెంటేషన్ ఇవ్వాలి అక్కడ. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. ఈ దేశం నుంచి ఇంకో దేశం పోవాలంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. పాస్పోర్టు, వీసా కొరకు చాలా ప్రయత్నాలు చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత ఫ్లైట్కి ఎన్ని గంటలకు పోవాలి చెప్పండి? 10 గంటలకు ఫ్లైట్ అయితే ఎన్ని గంటలకు పోవాలి? మన ఊళ్ళో అయితే 9:45 పోతాం కదా, 8 గంటలకే పోవాలి. 2 hours ముందు పోవాలి కదా. మన అన్నీ చెక్ చేస్తారు ఎయిర్పోర్ట్లో A to Z చెక్ చేసి ఏదైనా తప్పు ఉందనుకో ఏం చేస్తారు తెలుసా? గెట్అవుట్ అంటారు. వెళ్ళిపోయి ఎక్కినాము, దిగినాము. నేను కూడా సింగపూర్లో దిగాను. సింగపూర్లో దిగితే అంత పెద్ద క్యూ ఉంది, సినిమాల్లాగా పెద్ద క్యూ ఉంది. ఎందుకు క్యూ నిలబడిందంటే మన వీసా చెక్ చేయాలంట. వీసా చెక్ చేయాలి. సరే, నా టైం వచ్చింది. చూసి అడుగుతా ఉన్నారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ ఇస్ యువర్ నేమ్, వేర్ యూ కమ్ హియర్, ఇవన్నీ అడుగుతా ఉన్నారు వాళ్ళు. మనం చెప్పే సమాధానాలన్నీ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు సీలేస్తారు, పాస్పోర్ట్ మీద సీలేసి వాళ్ళ దేశంలోకి మనల్ని అనుమతిస్తారు. ఒకవేళ నువ్వు చెప్పేటివి అందులో ఉండేటివి కరెక్ట్ లేవనుకోండి, అక్కడ నుంచి నువ్వు వెనక్కి ఇండియాకి వచ్చేయాలి. ఈ యొక్క ప్రపంచంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోవాల్సి వచ్చినప్పుడు ఇన్ని రకాల ప్రాసెస్లు ఉంటే, పరలోకంలో ఆ యొక్క యుగాయుగంలో ఉండేటటువంటి స్థలం, నిత్యమైనటువంటి రాజ్యములో, ఆ ప్రకాశించు రాజ్యంలో, ఆకలి దప్పులు లేని రాజ్యంలో, సూర్యచంద్రులు లేని రాజ్యంలో, దేవుడైన ప్రభు ప్రకాశించే ఆ రాజ్యంలో, ఆ సంతోషకరమైన ఆ పట్టణంలో నువ్వు నేను ప్రవేశించాలంటే ఎన్ని మనం ఈ లోకంలో నేర్చుకోవాలి. సోదరులారా, దావీదు ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు పిలుచుకున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఏం చేసినాడు? రాజుగా చేసినాడు. గొర్రెలు కాచుకునే వాళ్ళకి చదువు వస్తుందా? డిగ్రీ చదువుంటారా వాళ్ళు ఎవరైనా? మీ ఊళ్ళో ఉన్నారా ఎవరైనా డిగ్రీ చదివి గొర్రెలు కాచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఊళ్ళో? నాకు తెలిసి ఎవ్వరు ఉండరు. గొర్రెలు కాచుకునే వాళ్ళకి చదువు ఉండదు, జ్ఞానం ఉండదు. అంతేకాదు, వాళ్ళు ఎండకు ఎండాల్సిందే, వానకు తడవాల్సిందే. గొర్రెలు ఎంత దూరము మేత మేయడానికి పోతాయో వాటి వెనుక పోతూనే ఉండాలా. ఊర్లో ఉత్సవాలకు వాళ్ళకి సంబంధం లేదు.
వాళ్ళ పని ఒకటే, పొద్దున్న లేచి గొర్రెలు తీసుకుపోవాలి, సాయంత్రం గొర్రెలు తొలుకొని రావాలి. ఊళ్ళో జరిగే పండగలు కానీ, ఊళ్ళో జరిగే ఉత్సవాలకు కానీ వాళ్ళకు ఎటువంటి సంబంధం ఉండదు. దావీదు జీవితం కూడా అంతే. ఎలాంటి దావీదును దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు కదా. దేవుడు ఏర్పరచుకొని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు రాజుగా చేసినాడు. 30 సంవత్సరముల వయసులో దావీదు ఆ యొక్క సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన. దేవుడు ఎంతగా ప్రేమించినాడు దావీదును, ఎంతగా దేవుడు హెచ్చించినాడు. కళ్ళు కనపడటం లేదా? శరీరంతో ఏం చేయాలని ఇష్టపడతా ఉన్నావు? మానవుని యొక్క పాపానికి మెయిన్ గేట్స్ కళ్ళు. కళ్ళ ద్వారా మనం మొట్టమొదటిగా పాపం చేస్తాం. ఆ పాపము ఎప్పుడైతే కళ్ళ ద్వారా చేస్తామో మన ఆలోచన, హృదయం నుంచి ఆలోచన. కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. మళ్ళీ చెప్తా, కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. జాగ్రత్త సహోదరుడా, ఏం చూస్తా ఉన్నావు? దేని గురించి ఆలోచన చేస్తా ఉన్నావు? నువ్వు పరీక్షించుకో. నువ్వు పవిత్రపరచబడిన వాడవు, ప్రత్యేకపరచబడినటువంటి వాడవు, ప్రభు కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వాడవు. ప్రభు కొరకు రోషంగా నువ్వు బ్రతకాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం వీటిని నువ్వు జయించాలా. దావీదు జయించలేకపోయినాడు. తన జీవితంలో భయంకరమైనటువంటి నష్టాన్ని దావీదు పొందుతా వచ్చినాడు. అందువలనే మీలో అనేకులు బలహీనులైపోతా ఉన్నారు. కనుక దావీదు జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఎలాగ మనం ఉన్నాం. సరే, రెండో వ్యక్తి గురించి చూద్దాం. సాంసోన్ ఎలాంటి వాడంటే, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దేవుడు సాంసోను భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. చిన్నప్పటి నుంచి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అంటే పవిత్రంగా పెంచబడుతున్నటువంటి వ్యక్తి. అంతేకాదు బలమైనటువంటి వ్యక్తి కదా, బలమైనటువంటి వ్యక్తి. దేవుని వాక్యంలో ఒక చోట ఒక భక్తుడు రాసినాడు ఒక పుస్తకంలో, సింహం కంటే బలమైన వాడంట. ఎవరు? సింహం కంటే బలమైనటువంటి వాడు గనుకనే సింహాన్ని ఏం చేసినాడు? చీల్చినాడంట. ఎలుగుబంటిని చీల్చినాడు. ఇశ్రాయేలు ప్రజల తరపున నిలబడతా వచ్చినాడు. ఫిలిస్తీన్ల సర్దారులకు భయం పుట్టిందంట. సంసోన్ అంటే ఫిలిస్తీన్ల సర్దారులకు వణుకు పుట్టించినాడు. వణుకు పుట్టేది ఎందుకు తెలుసా? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినాడు కదా. ఇంత ఉంటుంది ఎముక, అంత ఉంటుంది కదా. 1000 మందిని ఎట్లా చంపినాడు? మనం పిస్టల్తో కూడా కాల్చలేము. ఒకవేళ గన్ ఇచ్చి బుల్లెట్లు లోడ్ చేసి ఇచ్చే 1000 మందిని కూడా మనం చంపలేము. మరి ఎట్లా చంపినాడు? ఆ బలం ఏందో అస్సలు దేవుని యొక్క ప్రణాళిక అద్భుతం. అది ఒక్క కుక్కను కూడా పట్టుకోలేము, ఒక నక్కను పట్టుకోలేము, ఒక కుక్కను కూడా పట్టుకోలేము. మనం కుక్క పట్టుకుంటారు ఎవరైనా? కోడిని పట్టుకోలేమండి, నేనైతే పట్టుకోలేను. కోడిని పట్టుకోలేము, కుక్కను పట్టుకోలేము. 300 నక్కలు పట్టుకున్నాడంట. ఏడ కట్టేసాడో దాలను. ఒక నక్కను పట్టుకుంటే ఇంకో నక్క కట్టే చూస్తుంటుందా? 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకు దివిటీలు కట్టి అంటించి ఫిలిస్తీన్ల సర్దారుల పొలంలోకి తోలితే 1000 ఎకరాల పంట నష్టమైందంట కదా. అంతేకాదు, సంసోన్ను బంధించాలంటే ఎంత చేసినా కూడా, ఎంత గొలుసులతో కూడా వాళ్ళు బంధించలేకపోయినారు కదా. ఎంత బలవంతుడు! ఎన్ని సంసోన్ లక్షణాలు! నన్ను కూడా దేవుడు అట్లనే సృష్టించినాడు. నీకు నాకు కూడా దేవుడు అంత బలం ఇచ్చినాడు, అంత ధైర్యం ఇచ్చినాడు, అంత పౌరుషం ఇచ్చినాడు, అంత జ్ఞానం ఇచ్చినాడు. ఉపయోగించుకుంటా ఉన్నావా? సంసోన్ ఏం చేసినాడు? ఒక స్త్రీకి లోలుడైపోయినాడు. ఎంత శరీరాన్ని, ఆశను కోరుకున్నాడు. ఆమెనే కావాలా. తల్లిదండ్రులను విసిగిచ్చినాడని దేవుని వాక్యంలో ఉంది. తల్లిదండ్రులను విసిగిచ్చినాడు. వాళ్ళు లాస్ట్కు విసిగిపోయి ఆ యొక్క ఫిలిస్తీన్ల అమ్మాయిని పెళ్లి చేస్తారు. ఆ తర్వాత దెలీలాను మోహించి, దెలీలా ఏం చేసింది? బాగా ప్రేమించినాడంట దెలీలాను. ప్రేమించినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఆమెకు డబ్బులు ఇచ్చి, సాంసోను బలం దేంట్లో ఉందో కనుక్కోమంటే ఎన్నో చెప్తాడు కదా. అప్పుడు దెలీలా, నీ ప్రేమ అంతా ఒట్టిది, నువ్వు నిజంగా నన్ను ప్రేమించడం లేదు అని చెప్పి విసిగించినప్పుడు తన సీక్రెట్ చెప్పేస్తాడు. మీరు కూడా ఎప్పుడు సీక్రెట్లు చెప్పాకండి. సీక్రెట్ చెప్పినారంటే అంతే మన గతి. సాంసోన్ ఏం చేసినాడు? బాగా తొడ మీద పడుకున్నాడు, హాయిగా నిద్రపోతా ఉన్నాడు. లేచేటప్పటికి ఏమైంది? గుండు గీసినారు. లేచేటప్పటికి యాడ నిద్రపోతా ఉన్నావు? నువ్వు నిద్రపోయే స్థానం ఎక్కడ నిద్రపోతా ఉన్నావు? జాగ్రత్త సహోదరుడా, నీ స్థలం ఏది? నువ్వు ఎక్కడ బతుకుతా ఉన్నావు? ఎక్కడ జీవిస్తా ఉన్నావు? ఎక్కడ నిద్రపోతా ఉన్నావు?
సాంసోన్ ఏం చేసినాడు? నిద్రపోకూడని చోట నిద్రపోతా ఉన్నాడు. లేచేటప్పటికి గుండె అయిపోయింది, బలమంతా ఉడిగిపోయింది, గుడ్లు పీకేసినారు. దాగోను గుడిలో తిరుగలి విసురుతా ఉన్నారు. తిరుగలి ఎవరు విసురుతాడు చెప్పండి? ఎవరు విసురుతారు తిరుగలి? ఎవరు? ఆడవాళ్ళు విసురుతారు కదా, ఆడవాళ్ళు తిరుగలి విసురుతారు. ఎవరి సాంసోను? ఫిలిస్తీన్ల సర్దార్లు గుండెల్లో నిద్రపోయినాడు. దడ పుట్టించిన వ్యక్తి ఒక చేతగాని వాని వలె ఎట్లా ఉన్నాడంట? దాగోను గుడిలో విసురుతా ఉన్నాడు. పిల్లలు రాళ్ళు తీసుకొని గేలి చేస్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యకరమైన నీచమైన స్థితికి సాంసోను దిగజారినాడు. మాటలు వింటున్న సోదరి సోదరుడా, నిన్ను నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో భూమి మీదకి తీసుకొని వచ్చాడు. కోట్ల కణాలలో ఒక్క కణమైన నిన్ను మాత్రమే తల్లి గర్భంలోకి పంపించి పిండంగా రూపింపజేసి 9 నెలలు తల్లి గర్భంలో నిన్ను కాపాడి భూమి మీదకి నిన్ను తీసుకొని వచ్చి నీకు ఆయుష్ను పొడిగించి నిన్ను దేవుని ఆలయానికి నడిపించి దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యం వినే ధన్యత దేవుడు నీకు ఇచ్చినాడు గనుక నువ్వేం చేయాలా? ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా బ్రతకాల. సాంసోను వలె తప్పిపోకూడదు. ఇంకొక వ్యక్తిని చూసుకుందాం. యోనా గురించి మనందరికీ తెలుసు కదా. ఎవరు యోనా? ఎవరు? యోనా ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజల తరపున దేవునితో మాట్లాడి దేవుడు ఏం చెప్తాడో దాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజెప్పేటటువంటి గొప్ప వ్యక్తి. దేవుడు ఒక పని అప్పచెప్పినాడు. ఏమప్పచెప్పినాడు? నీనెవే పట్టణానికి నువ్వు వెళ్ళి నీనెవే ప్రజలకు దేవుని స్వార్థ ప్రకటించు అంటే ఈ వ్యక్తి ఏం చేసినాడు తెలుసా? తర్షీషుకు సినిమాహాలు ఉన్నాయి, మంచి ఆటపాటలు ఉన్నాయి, మంచిగా భోజనం దొరుకుతుంది, మంచి పెద్ద పట్టణం ఇది. ఇక్కడికి పోయినాడు. పోయి ఓడ దిగువ భాగాన పడుకొని నిద్రపోతా ఉన్నాడు కదా. ఏడ నిద్రపోతా ఉన్నాడు? ఓడ దిగువ భాగాన పడుకొని నిద్రపోయే వ్యక్తులు ముగ్గురిని చూసినాం. బాగా జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ అడుగుతా. ముగ్గురు నిద్రపోతా ఉన్నారు 3 స్థలాలలో. ఈ వ్యక్తి ఏడ నిద్రపోతా ఉన్నాడు? ఓడ దిగువ భాగంలో పడుకొని నిద్రపోతా ఉంటే దేవుడు ఏం చేసినాడు? దేవుడు సముద్రంలో అలలు సృష్టించినాడు, భయంకరమైన. నువ్వు కూడా జాగ్రత్త సోదరుడా. దేవుడు నీకిచ్చిన పని చేయకుండా, దేవుడు నీకిచ్చిన తలంతును వాడకుండా, దేవుడు నీకిచ్చిన పనిలో అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండి నిద్రపోతా ఉంటే నీ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? అలలు కలుగజేస్తాడు. ఆపదలు, శ్రమలు, దుఃఖము, బాధ ఇవన్నీ ఎందుకో తెలుసా? నిన్ను నన్ను సరిచేయడానికి దేవుడు అనుమతిస్తాడు. నిన్ను నన్ను సరిచేయాలి అని కదా. చాలాసార్లు కష్టం వస్తే ఏమనుకుంటాం? ఏం కష్టమన్నా, దేవుడు మాకు దూరం అయిపోయినాడు. ఈ కష్టం నువ్వు నేర్చుకోవడానికని గ్రహించు. దావీదురాజు పశ్చాత్తాపన్నాడండి, భయంకరంగా ఏడ్చినాడు ప్రభు సన్నిధిలో. ప్రేమగల దేవుడు, దావీదును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. సాంసోన్ చివరి సందర్భంలో, ప్రభువా ఒక్క అవకాశం ఈ ప్రభువా, నాకు ఒక్క ఛాన్స్ ఈ ప్రభువా నాకు అని కోరుకుంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ఛాన్స్ ఇచ్చినాడు. 2 స్తంభాలు పట్టుకొని ఇట్లా ఎగ్గినప్పుడు కొన్ని వేల మంది, దేవుని వాక్యంలో రాయబడింది, అతడు బతికున్న దినాలలో చంపిన లెక్క కంటే చనిపోయేటప్పుడు చంపిన లెక్క చాలా పెద్దదంట. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ దేవుడు. యోనా జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. యోనా పడుకొని నిద్రపోతావు. నువ్వు నిద్రపోవద్దు నువ్వు సోదరుడా. అప్పుడు చీట్లు వేస్తే చీటి ఎవరి దగ్గర పడింది? ఎందుకు యోనా దగ్గర పడింది చెప్పండి? మీరు ఎవరైనా సరే చెప్పాలి. ఎందుకు చీటి వేస్తానో యోనా దగ్గర పడింది? ఇంకా చెప్పండి. చల్లగా కూర్చొని వింటా ఉండరు. చెప్పండి, ఎందుకు చీటి యోనా దగ్గర పడింది? మనం బేచే పడుతుందా? మనము ఈ బ్రదర్ దగ్గరికి వెళ్ళాలంటే చీటి పోతుందా? పోదు. దేవుని ఆజ్ఞ అది. అంతమంది చీట్లేస్తే ఆడ ఓడలో కూర్చొని ఆ చీటి ఆడకొచ్చింది, పండుకుని ఆయన దగ్గరికి వచ్చింది, నేరుగా వచ్చి ఆయన మీద పడింది. జాగ్రత్త. నీ జీవితం కూడా నిద్రపోయినావా, దేవుడు నీ జీవితంలో కూడా అనుమతిస్తాడు. అప్పుడు యోనాకు అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? అరే, నేను నీనెవేకు పోమంటే తర్షీషుకు పోతా ఉన్నాను, ఇది నా తప్పే. మీరు ఏం చేయాలి? నన్ను ఎత్తి సముద్రంలో నన్ను పడేయండి. దాటిపోయినాడు, సముద్రం లోపలికి పోయినాడు. దేవునికి తెలుసు సముద్రం అగాధానికి పోతా ఉంటే దేవుడు మత్స్యానికి ఆజ్ఞ ఇస్తాడు. మీరు చేపలు తెచ్చుకుంటారు కదా, ఎంత బ్యాడ్ స్మెల్ కదా. ఆ రోజంతా గ్లాసులు వాసన, పళ్ళాలు వాసన. ఏం చేసినాడు? ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చినాడు, నువ్వు బయట పోయి
కక్కయ్య అన్నాడు కదా. చేప కక్కడమేనండి బాబు, ఏ సైన్స్ కైనా అర్థమవుతుందా ఇది? దేవుని యొక్క ప్రణాళిక, నా జీవితాల్లో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షించింది ఎందుకు తెలుసా? నీకు రోగం ఇవ్వాలని కాదు, నీకు అప్పులు ఇవ్వాలని కాదు, నీకు అనారోగ్యం ఇవ్వాలని కాదు, నిన్ను అవమానపరచాలని కాదు, నిన్ను దీవించాలన్నదే దేవుని యొక్క సంకల్పం. నిన్ను ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పం. చాలాసార్లు ఈ ఆశీర్వాదం మనమే పొందలేకపోతా ఉన్నాం, ఈ దీవెన మనమే తీసుకోలేకపోతా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు తరుణం ఇచ్చినాడు, పరీక్షించుకునే తరుణం ఇచ్చినాడు. యోనాకు 3 రోజులు చేప కడుపులో ఏ విధంగా ఇచ్చినాడో ఈ ఆదివారం కూడా నువ్వు పరీక్షించుకోవడానికి దేవుడు నీకు తరుణం ఇస్తా ఉన్నాడు. సోదరి సోదరుడా, పరీక్షించుకో. యోనా చేప కడుపులో 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క చేప కక్కి వేసిందంట. కక్కి వేసిన తర్వాత యోనా 3 దినాలు ఆ ఊరంతా తిరిగి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే రాజు మొదలుకొని ఆ యొక్క పనివారి వరకు పశువులు ఏమి తినకుండా ఉపవాసంతో వాళ్ళు ఎట్లా చేసినారంట? బూడిద పోసుకున్నారంట. గోనేసినాడు. నీనేవే పట్టణాన్ని దేవుడు కాపాడినాడు. నీనేవే పట్టణాన్ని ఉగ్రత నుంచి దేవుడు తప్పించినాడు. మీకు ప్రశ్న, అసలు నీనేవే పట్టణం ఎంత భయంకరమైన తెలుసా మీకు? హోమోసెక్సువల్స్ ఉన్నారు అక్కడ. భయంకరమైనటువంటి అపవిత్రమైనటువంటి నీనే పట్టణ ప్రజలు యోనా చెప్పిన మాట ఎట్లా విన్నారు చెప్తారా ఎవరైనా? చెప్పండి. మనం చెప్తే ఎవడని వింటాడు ఆ సువార్త? వింటారా? రాజు మొదలు పనివారి వరకు దిగి వచ్చినారంట. పశువులు కూడా ఏం తినలేదంట. ఏం సువార్త ప్రకటించినాడండి? ఎట్లా వాక్యం చెప్పినాడు చెప్పండి, త్వరగా చెప్పండి. నీనెవే పట్టణ ప్రజల ఆరాధ్య దైవత చేప. మళ్ళీ చెప్తున్నా వినండి. నీనెవే పట్టణ ప్రజల ఆరాధ్య దేవత చేప. ఇప్పుడు చేప సముద్రం ఒడ్డుకొచ్చి యోనాను కక్కివేయడము ప్రజలందరూ చూసినారు కదా. అబ్బా, ఎవరైనా మా దేవతనే జీర్ణించుకోలేక ఈ వ్యక్తిని కక్కివేసిందే, అసలు ఎవరి వ్యక్తి? అయ్యా, ఎవరు నువ్వు? నేను జీవము గల దేవుని సేవకుడను, జీవము కలిగిన దేవుని యొక్క ప్రవక్తను. ఇదిగో ఈ పట్టణమంతా నాశనం కాబోతా ఉంది. ఈ పట్టణాన్ని దేవుడు రక్షించాలని కోరుతా ఉన్నాడు. మీరందరూ మీ పాపం విషయమై ఏడవండి, అంగలార్చండి. ఏం సాక్ష్యం అండి ఇది! మన జీవితం కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. రోడ్డు మీద మనం పోతా ఉంటే బో చెప్పినావు పోయా, ఏంది నువ్వు చెప్పేది మాకు? ఈ సంచులు తగిలించుకుని వచ్చిన వాళ్ళని చాలా మందిని చూసినాం. పోండి, సంచులు తగిలించుకొని తెల్ల సొక్కాలు వేసుకునే వాళ్ళని చాలా మందిని చూసినాం. ఏంది సాక్ష్యం? ఎట్లుంది మన సాక్ష్యం? అబ్బా, ఏం మాట్లాడుకుంటారంటే, బా వాడటోడు కాదు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళు అది చేసి ఉండారంటా ఉన్నారు. వాళ్ళు ఆ పని చేసి ఉండారండి, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఏం సాక్ష్యము? ఎలాంటి సాక్ష్యం మన జీవితంలో మనం కలిగి ఉన్నాము? జాగ్రత్త సోదరుడా, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. హెజ్కేలు గ్రంథంలో రాయబడింది, నువ్వు సిద్ధపడు, సిద్ధపరచు, కావాలి ఉండాలా. సిద్ధపడే స్థితిలోనే నువ్వు లేకపోతే నువ్వెట్లా సిద్ధపరుస్తావు? నువ్వెట్లా కావాలి ఉంటావు? దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి? ఎవరు? ఫస్ట్ వాళ్ళకుండే క్వాలిటీ, వాళ్ళందరూ కన్యకలండి. కన్యకలు దేవుని వాక్య ప్రకారము, కన్యక అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళందరూ ఎవరు? పరిశుద్ధులు. సరే, వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు? వాళ్ళందరూ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? వాళ్ళందరూ ఎక్కడి వారంటే వాళ్ళందరూ మందిరానికి వచ్చేవాళ్ళే. వాళ్ళందరూ మొట్టమొదటిగా మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. అయితే 5 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5 మంది ఎందుకు సిద్ధపాటు కలిగి ఉన్నారు? బల్లవర్తమానం బాగా తింటారు కదా వాళ్ళు. బల్లవర్తమానం బాగా తింటారు. భయం, మా దేవుడు ఎప్పుడు వస్తాడో, నేనేం చేయాలా? ఏం చేయాలా? నూనె చెప్పండి. వాక్యం చెప్తా ఉంటే మందిరానికి రారు. ఏమంటారు తెలుసా? ఏందన్నా లైవ్లో ఎన్ని వాక్యాలు వస్తూ ఉండేనా? సరే, లైవ్లో చూస్తూ ఉండవు బాగా. నేను ఒకరోజు అడిగిన, సరే ఈరోజు నువ్వు మందిరానికి రాలే బ్రదర్, లైవ్ చూసినావు కదా, ఏం చూసినావు చెప్పు అన్నా. ఫస్ట్ ఆయన బేతనియా లైవ్ పెట్టినాడంట. ఓ, ఈయన వాక్యం చెప్పేది తిప్పు అన్నాడంట. తర్వాత హెబ్రోన్ పెట్టుకున్నాడంట. హై స్టాండర్డ్ కదా. బా, ఇదేది నాకు అది అంత అర్థం కాలేదు.
ఇదంతా నాకెంత అర్థం కాలే, ఇంకొకటి తిప్పు అని. అంటే బలవర్తమైన వరకు తిప్పుతూనే ఉన్నాడు, అయిపోయింది. అసలమైన మనము ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఉండాల. మెనే టెకెల్ ఉఫాసిస్, తాచులో తూచగా నీవు తక్కువగా కనబడితివి, నువ్వు కనబడితివి. కరెక్ట్గా తూగాల. కేజీ అంటే కేజీనే ఉండాలి. 900 గ్రామ్స్ షుగర్ ఇచ్చి తీసుకుంటావా? తక్కువ ఉంది, 900 గ్రాములు నాకు వద్దు కొంటావు అంటావా అనవా? నాకు వద్దండి, ఇంకా కొద్దిగా వేయండి, ఇది కరెక్ట్గా ఉంటేనే నేను నీకు డబ్బులు ఇస్తా. మెనే టెకెల్, నువ్వు తాచులో తూచగా తక్కువగా కనబడుతుంది. తక్కువగా ఉన్నావేమో పరీక్షించుకో, ప్రభుని అడుగు. ప్రభువా, నా జీవితంలో సరైన విధానంలో కొలత లేదు, ప్రభువా. దావీదు వలె నేను దేవుని ఆ తర్వాత ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినాడు, తాను సరి చేసుకున్నాడు, ప్రభు క్షమించినాడు, తిరిగి సమకూర్చినాడు. బస్సుబాకు పుట్టినటువంటి ఆ బాబు బతకాలని చాలా రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాడు, అయితే దేవుడు మొత్తుతాడు. చూడండి, ఇంట్లో బిడ్డ కొరకు ప్రార్థన చేసినాం అనుకోండి, ఆ బిడ్డ చనిపోతే ఎవరైనా సంతోషంగా ఉంటారా? ఎవరు ఉండరు కదా. అయితే ఆ సందర్భంలో దావీదు గురించి రాయబడింది, లేచి క్షవరం చేయించుకొని స్నానం చేసి దేవుని ఆలయానికి వచ్చి మురుక్కి తిరిగి రాజ్యంలోకి వెళ్ళిపోయినాడంట కదా. ఎవరైనా చేస్తారా? దావీదుకి తెలుసు. ఏం తెలుసు? ఇది నేను చేసిన తప్పు వలన పుట్టిన బిడ్డ, ఇది దేవునికి అసహాయమైంది, అందుకే దేవుడు తీసేసినాడు, నాకు మరింత శ్రేష్టమైనది ఇవ్వగలడు. ఏమిచ్చినాడు దేవుడు? సొలొమోను, ప్రపంచ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక గిఫ్ట్గా దేవుడు దావీదుకి. శరీరాన్ని జయించలేకపోయినా ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను కరుణించు. యోనా వల్లే ప్రభా నీవిచ్చిన పని చేయకుండా నా సొంత ఇష్ట ప్రకారం నేను జీవిస్తా వచ్చిన ప్రభా నన్ను క్షమించు. యోనాను క్షమించిన దేవుడు, ప్రభా నన్ను కూడా క్షమించు. పాపములు క్షమించుటలో నీతో సముడైనటువంటి దేవుడు ఎవ్వరు లేరంట. ఏం మాట అండి బాబు అది! ఏం అద్భుతమైన మాట! పాపములు క్షమించుటలో నీతో సముడైనటువంటి దేవుడు లోకంలో ఎవ్వరు లేరంట. ఆయన ఒక్కడే నీ నా పాపాలు క్షమించేటటువంటి దేవుడు. మధ్యాహ్న కాల సమయంలో నీకు ఇచ్చినటువంటి తరుణాన్ని నువ్వు ఉపయోగించుకో. చదువు తమ్ముడు. 29 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29 చదవండి త్వరగా. చాలు. రెండోదిగా ఏమై ఉన్నారంట చెప్పండి. ఎప్పుడు వస్తుంది రోగం? చెప్పండి. రోగం 5 ఐస్ క్రీమ్లు తిన్నారనుకో ఏమవుతుంది? పొద్దున్నే జలుబు చేసి జ్వరం వస్తుందా? అంతేనా? సరే, మామూలుగా నువ్వు రోజు ఇంత తింటావు, ఆ రోజు మటన్ పెట్టినారని ఇంత తినావు అనుకో, తెల్లవారిసరికి ఏమవుతుంది? ఓ 10 టైమ్స్ పోయి వచ్చావు. ఇప్పుడు చెప్పండి, రోగం ఎప్పుడు వస్తుంది రోగము? డిస్ఆర్డర్. చేయాల్సిన పని చేయకుండా ఇంకో పని చేస్తే రోగం వస్తుంది. ఆత్మీయ క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు గుర్తెరగాల. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు నువ్వు గ్రహించగలగాల. తలాంతులు వేరు, వరాలు వేరు. దేవుడు ప్రతి ఒక్కరికి వరాలు ఇస్తాడు, ప్రతి ఒక్కరికి కూడా తలాంతులు ఇస్తాడు. ఎప్పుడు వరాలు ఇస్తారు? ఎవరైనా చెప్తారా? ఎనిబడి చెప్పండి. ఎస్, బాప్తిసం తీసుకున్నప్పుడు హస్త నిక్షేపణం చేసి సంఘంలోకి నిన్ను ఆహ్వానించినప్పుడు దేవుని యొక్క వరాలు దేవుడు నీకు అనుగ్రహం. ఎప్పుడైనా అడిగినావా, ప్రభా నన్ను ఎందుకు రక్షించుకున్నావు, నాకు ఏం తలంత ఇచ్చినావు, నాకు ఏం వరం ఇచ్చినావు, ప్రభా నాతో మాట్లాడు, ఎప్పుడైనా అడిగినావా దేవుణ్ణి? ఏం లేదు. చల్లగా బైబిల్ తీసుకొని రావడం, వాక్యం రావడం, ఇంటికి వేసి చల్లగా పండుకొని నిద్రపోవడం, ఇదే బతుకు. ఏం ఎదుగుదల లేదు. అసలు ఈ భూమి మీదకి దేవుడు నన్ను ఎందుకు తీసుకొని వచ్చినాడు? ఒక ప్రశ్న. యేసు ప్రభు ఈ లోకానికి జన్మించిన కారణాల్లో ఒక ప్రాముఖ్యమైన కారణం ఎవరైనా చెప్తారా? సండే స్కూల్ ఆన్సర్లు నాకొద్దు, ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసుల ఆన్సర్ కావాలా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణాలలో ఒక కారణం చెప్పండి, చెప్పాలి. సండే స్కూల్ ఆన్సర్లు నాకొద్దు. సరే, నేనే చెప్తా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఇది ప్రధానమైనటువంటి కారణం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి గెత్సెమనే తోటలో విలపిస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి
తొలగించు అన్నాడే గాని తర్వాత ఏమంటా ఉన్నాడు, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారం. ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? ప్రభువా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు, నీ చిత్త ప్రకారం జీవించుట నాకు నేర్పుము దేవా, నీ చిత్త ప్రకారంగా ఇదిగో ప్రభువా ఈ యొక్క మైలవరంలో నీ కాడి మోయడానికి నేను సిద్ధంగా ఉన్నా. యవన బిడ్డలలో ఇక్కడ చేరుతున్న యవన బిడ్డలలో ఎంతమంది సేవ చేయాలనుకుంటా ఉన్నారు? చేతండి ఒక్కసారి చూస్తాను. అడిగితే చెప్తారు, డాక్టర్ కావాలి బ్రదర్, ఇంజనీర్ కావాలి బ్రదర్, అట్లీస్ట్ బ్యాంక్ ఉద్యోగం అన్నా రావాలి బ్రదర్. ఇదో బ్రదర్ నేను దేవుని సేవ చేయాలనుకుంటాను. ఒక్కన దేవుని పని కొరకు దేవుని పరిచయ కొరకు మనం ఇయ్యగలుగుతా ఉన్నామా? ఇయ్యలేము. ఇది మన దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు నువ్వు గ్రహించు. ఏ తలాంతు ఇచ్చావు? కొంతమందికి వాక్యవరం ఇస్తాడు, దాన్ని ప్రజ్వరిల్లో చేయాలని. ఎట్లా ఉండాలంటే నోరు తెరిసే వాక్యం ధారాళంగా రావాలా. ఆ విధంగా నువ్వు ఉండాలంటే రోజు వాక్యం ధ్యానం చేయాలా, రోజు దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలా. ప్రార్థన లేదు, వాక్యం లేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటావమ్మంటే నేను చేసుకుంటా టీచర్ అని. ఎన్నిసార్లు చేసుకుంటావమ్మా అంటే రోజుకు 3 సార్లు చేసుకుంటుందంట. ఎన్నిసార్లు? భలే సంతోషం వేసిందంట సండే స్కూల్ టీచర్. ఎప్పుడెప్పుడు చేసుకుంటావమ్మా అని అడిగితే పొద్దున్నే టిఫిన్ తినేటప్పుడు చేసుకుంటుందంట, మధ్యాహ్నం భోంచేసేటప్పుడు చేస్తుందంట, రాత్రి పడుకునేటప్పుడు మమ్మీ భోజనం పెడుతుంది కదా అప్పుడు చేస్తుందంట. ఏంది ఇది ప్రార్థన? నువ్వు కూడా ఇట్నే ఉన్నావా? కొంతమంది నేను చూసినా ప్రార్థన లేదు వాళ్ళ జీవితంలో. వాళ్ళ సాక్ష్యము ప్రారంభం బాగుంది, అంతం అస్సలు భయంకరంగా ఉంది. నేను చిన్నప్పుడు చూసాను, వాళ్ళని చూసినప్పుడు నేను అనుకునేవాడిని, ప్రభా నేను పెద్ద అయితే వీళ్ళలాగా సువార్త చేయాలి ప్రభా, వీళ్ళలాగా వాక్యం చెప్పాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకునేవాడిని చిన్నప్పుడు. నేను సండే స్కూల్ పిల్లోనిగా నేను ఉన్నప్పుడు. అయితే నేను పెరిగి పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళ జీవితం చాలా భయంకర ఘోరమైన స్థితి అయిపోయింది కదా. ఈ దినాల్లో మనం కూడా అంతే. ప్రారంభంలో ప్రభు రక్షించిన దినాలు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన దినాలు మంట మండుతా ఉంది. ప్రభు కొరకు నేను రోషంగా బ్రతకాలి, ప్రభు సేవ చేయాలి, ప్రభు కొరకు నేను జీవించాలి, నా జీవితం ప్రత్యేకంగా ఉండాలి అని పౌరుషంగా మనం బ్రతుకుతా వస్తే రాను రాను ఏమైపోతా ఉన్నాము? వాళ్ళని చూసి వీళ్ళని చూసి పడిపోతా ఉన్నాం. ఆ బ్రదరే ఇట్లా ఉన్నాడు కదా, నేను చేస్తే ఏంటి? ఆ అక్క ఇట్లా ఉంది కదా, నేనే ఉంటే. నీకిచ్చిన తలాంతు, నీకిచ్చిన కృపావరాలు నువ్వు ఉపయోగించుకొనకపోతే ఒక దినాన నువ్వు దేవునికి లెక్క చెప్పాలా. భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఇదిగో 10 పట్టణాలు నీయే. ఒకసారి సువార్త పోతా ఉంటే ప్రొద్దుటూరులో మేము ఆయన లేచేవాళ్ళం, రాత్రి మందిరంలో పడుకునే వాళ్ళం. ఎందుకు? దేవుని ఇంట్లో ఆశీర్వాదం, దేవుని ఇంట్లో పనిచేయడం. కాలేజీ నుంచి నేరుగా మందిరానికి అందరూ ఏంద్ర ఇంటికి పోకుండా ఈడు ఉండవు. ఇది సంతోషకరమైన గురం. కొత్తగా రక్షింపబడిన దినాల్లో తీర్మానం అది ప్రభు కొరకు. ప్రభు మహిమార్థమే చెప్తా ఉన్నా, ఆ దినం నుంచి ఈ దినం వరకు ప్రభు యొక్క తీర్మానంలో నిలబడి ఉండటం బట్టి ప్రభు వాడుకుంటా ఉన్నాడు. దేవుడు నీకిచ్చిన తలంతులు భూమిలో దాచిపెట్టినావా? సోదరుడా సోదరు, నువ్వు ఇది గ్రహించాలా. ఇది మన జీవితంలో క్రైస్తవ విశ్వాస జీవాడే వరం ఉండొచ్చు, మందిరంలో సాపలు వేసేది ఉండొచ్చు, మందిరంలో పనిచేసేది ఉండొచ్చు, ఏదైనా కానీ దేవుడు నీకిచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా పనిచేసే దేవుడు నిన్ను దీవిస్తాడు. మీకు అర్థమయ్యడానికి ఒక మాట చెప్తాను. నేను పనిచేసే కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో వరుసగా 3 నెలలు టార్గెట్ చేయకపోతే వాళ్ళ ఇంటికి పోవాలి. 19 సంవత్సరాలు ప్రభు కాపాడుతూ వచ్చాడు. ఏం నమ్మకత్వం నీ నమ్మకత్వం? ఎలాగున్నావు ప్రభు ఇంట్లో? నమ్మకంగా నువ్వు ప్రభు పని చేస్తూ ఉన్నావా? నమ్మకంగా ప్రభు సేవ చేస్తూ ఉన్నావా? నమ్మకంగా దైవ సేవకుని, సేవకురాలను, సంఘ పెద్దలను గౌరవిస్తూ ఉన్నావా? ప్రభు ప్రజలను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ప్రభు ప్రజలకు నువ్వు సాయం చేసే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని ఎంతమందికి దేవుని వాక్యం చెప్తా ఉన్నావు? ఎంతమందిని ప్రభు సన్నిధికి నువ్వు నడిపించినావు? ఒక మందిరంలో పోతే పరిచర్యకు చెప్తా ఉన్నారు, బ్రదర్ నేను రక్షణ పొంది 5 ఏళ్ళు అయింది బ్రదర్. చాలా సంతోషం అన్నా. బ్రదర్ నేను రక్షణ పొంది 30 సంవత్సరాలు అయిందన్నా. అబ్బా ఇది ఇంకా సూపర్ బ్రదర్ అన్నా. నేను రక్షింపబడి 40 ఇయర్స్ అయింది. ఏం యూజ్ నీ వలన దేవునికి? ఏం చేసినావు నువ్వు ప్రభు కొరకు? ఒక ఆత్మనైనా తీసుకొని వచ్చినావా? ఒకరికైనా సువార్త నోరు తెరిచి ప్రకటించినావా? ప్రభు పనిలో ప్రయాసపడినావా? ప్రభు కొరకు ప్రయాసపడినావా? ఏమీ లేదు. రావడం, చల్ల కూర్చోవడం, పోవడం. దీనివలన ఏం ఉపయోగము? ఒక స్టూడెంట్ స్కూల్కు రోజు వచ్చిపోతా ఏం నేర్చుకోకపోతే ఎగ్జామ్స్ బాగా రాస్తాడా? వారి పెద్ద సున్నా. ఏం ప్రభా? ఏది ప్రభా? ఏదో బహుమానాలు ఇచ్చా అన్నారు కదా, ఏది నా బహుమానం అంటే ఏముంది? గుండు సున్నా ఉంది, ఏం లేదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, పెద్దలు, పరిశుద్ధులు, ఘనదూతలు ఆయన ఎదుట నిలబడి ఉంటే నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తాడట.
నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి దేవుడు నీకు ఇయ్యబోతా ఉన్నాడు. ఏ బహుమానం లేదు. ఎందుకు? ఏం పని చేయలేదు నువ్వు. ఏం పని చేయకుండా సోమరిగా బతికినావు భూమి మీద. నీకు ఒక్క బహుమానం కూడా లేదు. అయితే ఎక్కడో మూలన కూర్చొని ఉంది ఒక విధవరాలు ఉంది. ఆమెకు ఏం తెలియదు, చదువు రాదు, ఏం తెలియదు. ఆమె దేవుడు అందరి ఎదుట పిలిచి ఇస్తా ఉంటే ఎంత మనకు అసూయ తెలుసా. ఈమెంది లాస్ట్లో ఏమో చదువు రాదు, పాట రాదు. దేవుడు ఆమెకు ఇచ్చే బహుమానం. కనుక మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పదలుచుకుంది ఒకే ఒకటి. ఈ లోకంలో సంపాదన కొరకు నువ్వు పరిగెత్తా ఉన్నావా? ఒక్కొక్కరు రెండు పనులు చేయాలి కదా. ఇంకా సిటీలో అయితే భార్య జాబు, భర్త జాబు, పిల్లల జాబు, అందరు జాబు. మంచిదే. అందరు కూడా ప్రభువుని సేవించాలి. అందరు కూడా ప్రభు కొరకు పని చేయాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను. నువ్వు ఇక్కడ కూర్చొని ఉండవు, నీ కొడుకు ఆడున్నాడు, రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. నీ భార్య ఇక్కడ కూర్చొని ఉంది, భర్త యాడో రోడ్డు మీద ఉన్నాడు. భారం లేదా నీకు? ఏమనిపించడం లేదా? నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదం. నా కుటుంబం ఎప్పుడు ప్రభువా నీ సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కలు నేను నా కుటుంబం ఎదగాలి ప్రభువా. ప్రార్థన చేస్తూ ఉన్నామా? మంచి ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. మన జీవితం ఎలాగుండాలంటే మంచి ప్రార్థనా పరులుగా ఉండి మంచి ఫలభరితమైనటువంటి జీవితం మనం జీవించాలి. గుడ్డు బారిన జీవితం, మూడు బారిన జీవితం, ప్రభు పని అంటే శ్రద్ధ లేదు, ప్రభు ప్రజలంటే ప్రేమ లేదు, దేవుని సేవకుడు అంటే భయం లేదు, దేవుడి సేవకుని మాటలు లెక్క చేయడం లేదు. ఏది నీ ఆత్మీయ ఎదుగుదల ఎలాగుంటుంది? దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి వాళ్ళు, నువ్వు ప్రతిష్ఠింపబడినావా? నేను ప్రతిష్ఠింపబడినా? నేను యవనస్తులుగా ఉండే దినాల్లో ప్రార్థన చేసుకున్నాను. నేను ఎంబీఏ చదివే రోజులలో నెల్లూరులో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నేను కూడా సేవకు వచ్చా ప్రభా, నన్ను కూడా తీసుకో ప్రభా. అక్కడ చర్చలు గారు అప్పుడు దైవ సేవకులుగా ఉన్నారు. అక్కడ అంకుల్ నేను సేవకు పోవాలనుకుంటా ఉన్నానంటే అంకుల్ ఏమన్నాడంటే, నువ్వు బాగా ప్రార్థన చేసుకో ప్రకాష్, దేవుడు నీతో మాట్లాడితే నాకు వచ్చి చెప్పు అన్నాడు. సరే ప్రార్థన చేసుకున్నా. మళ్ళీ పొద్దున్నే కాలేజీకి పోన్నాడు. ఏమన్నాడా? పొద్దున్న కాలేజ్. మన అందరికీ ఆ ధన్యత దొరకదు. అయితే యవనస్తులకు నేను చెప్పేది ఒకటి, జీవితంలో గొప్ప గొప్ప ఆశలు పెట్టుకొని ఉండొచ్చు, కానీ ప్రభు సేవ చేయడము, ప్రభు పరిచర్య చేయడము ఇది సామాన్యమైనది కాదు. ఇది గొప్ప ధన్యత. ఇది దాన్ని మీరు ఎవ్వరు మిస్ కావద్దు. యవ్వన దశలోనే ప్రభు కొరకు సమర్పించుకోండి. యవ్వన దశలోనే ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోండి. సమూయేలు ఎట్లా ప్రతిష్ఠించుకున్నాడు? దాను నుండి బేర్షెబా వరకు ఎటువంటి ప్రవక్త, అద్భుతమైన ప్రవక్త. దేవుడు నిన్ను కూడా ఆ విధంగా చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మన జీవిత యాత్రలో ప్రభుని అంగీకరించిన మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, ప్రభుని అడుగుదాం.